వీక్షక వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. జాతిపిత ఆశయాలకు అనుగుణంగా పాలకులు నడుచుకోవాలి. గాంధీజీ వర్ధంతి పురస్కరించుకొని ఘన నివాళులర్పించిన అనంతరం నాయకుల వెల్లడి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని విభజన హామీలు నెరవేరేలా కృషి చేస్తామన్న టీడీపీ వైసీపీ విఫలమయ్యాయి. జై భారత జాతీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ విమర్శ. బీసీల అభ్యున్నతకి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకున్నది అన్న టీడీపీ నాయకులు. జయహో బీసీ సభల నేపథ్యంలో శ్రీభారత్ ఎమ్మెల్యే వెలగపూడిలా వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూద్దాం. మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది అని జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాకినాడ చిన్నబాబు అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గల మహాత్మా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ హింసా మార్గంగా సాధించలేని స్వాతంత్రాన్ని అహింసా మార్గంతో మౌనమే ఆయుధంగా మహాత్మా గాంధీ సాధించారంటూ కొనియాడారు. కానీ ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు గాంధీజీ ఆశయాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మత సామరస్యాన్ని పెంపొందించే దిశగా ప్రస్తుత పార్టీలు కృషి చేయడం లేదని, కుట్రలో కుతంత్రాలతో పరిపాలన కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సారథ్యం వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని అందరూ కూడా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనుబంధ సంస్థలు, సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే దేశం గురించి ఎంతోమంది త్యాగఫలాల ద్వారా సాధించలేనటువంటి స్వాతంత్రాన్ని మౌనమే ఆదర్శంగా తీసుకొని ఆయన స్వాతంత్రాన్ని తీసుకురావడం మహాత్మా గాంధీ యొక్క చరిత్ర. అయితే ఈరోజు ఆ మహాత్ముడు ఏదైతే కోరుకుంటున్నాడో ఈరోజు దేశంలో పరిస్థితులు అయితే ఆ విధంగా లేవు, సస్యశ్యామలంగా లేవు. కుతంత్రాలతో వెళ్తున్న భారతదేశానికి దశ దిశ ఎంచుకునే పరిస్థితులు ఈరోజు మన అందరి మీద ఉంది. ఏదైతే సెక్యులరిజం అని మన భారతదేశంలో నినాదం ఉన్నదో ఈరోజు అది దారి తప్పడం అయితే జరిగింది. దీని అందరికీ మళ్ళీ మహాత్మా గాంధీ ఏదైతే దిక్సూచితో మనం అందరం కూడా ఈరోజు స్వాతంత్రం సాధించుకున్నామో ఆయన ఉద్దేశాల అనుసారం ఈరోజు మళ్ళీ తిరిగి ఆయనకి స్వాతంత్రం గురించి పోరాడి కష్టపడి సాధించారో రేపు భవిష్యత్ తరాల్లో కూడా మళ్ళీ మన దేశం బానిసత్వానికి లోనయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయి. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ మార్గంలో ఎప్పుడైతే పెడుతున్నారో దేశాన్ని దారి తప్పించి అంటే వేరే దేశాల కొరల్లో చేర్చే పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీని అంతటినీ గమనించి రేపు తిరిగి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేసుకుంటే ఖచ్చితంగా ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా తిరిగి గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసేలాగా చేస్తారని నేను ముక్త కంఠంతో చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మా ఏఐసిసి అధ్యక్షులు అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు కానివ్వండి, అలాగే ఇక్కడ పిసిసి ఏపీసీసీ షర్మిల గారు కానివ్వండి, రేపు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా నినాదంతో మేము ప్రజలకి మేలు చేసే పరిస్థితుల్లో మా షర్మిలమ్మ గారు ప్రజలను ఉద్దేశించి అనేక కార్యక్రమాలు చేయడం అయితే జరుగుతుంది. దీని అంతటిని ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం వెలగబెట్టాలో చెప్పాలని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అయ్యన పాత్రుడు ఎద్దేవా చేశారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. సిద్ధం సభలోని జగన్ క్యాట్వాక్ చేయడానికి సిలువను ఉపయోగించుకుంటారా అని చలోక్తి విసిరారు. విశాఖ నుంచి భీమిలి బీచ్ వరకు ఏ స్థలాన్నైనా కబ్జా చేయకుండా వదిలిపెట్టావా అంటూ నిలదీశారు. ఎస్సీ యువకుడిని పొట్టన పెట్టుకున్న వ్యక్తిని పక్కన పెట్టుకుని అంబేద్కర్ విగ్రహం ఎలా ఆవిష్కరిస్తారని ప్రశ్నించారు. తాండవ రిజర్వాయర్కు నీరు రాకుండా చేయాలని చూస్తున్నామని ఆరోపించారు.
99% హామీలను తెచ్చామని, రైల్వే జోన్ ప్రత్యేక హోదా ఏదని, అమరావతి రాజధాని అన్న సంగతి ఏమైందని అన్నారు. సిపిఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్, 2,30,000 ఉద్యోగాలు ఏవి అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, పీలా గోవింద్, సత్యనారాయణ ఈ సభలో పాల్గొన్నారు. గ్రౌండ్ మీద ఉన్నాయి అంతండి. ఓపెన్గా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. 30 లక్షల ఇల్లు కట్టినా డబ్బు ఇతనికి పైసే లేదు. అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు, ఒక్కొక్క కేంద్ర ప్రభుత్వం. ఇది మంచి మోసం కదండి. 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నావు, నీ మేనిఫెస్టోలో ఉంది, ఇచ్చావా? మరి ఎన్ని ఇవ్వకుండా, నేను చెప్పినవన్నీ ఎక్కడ ఇవ్వకుండా 99% అయిపోయని చెప్పి జనాలు ఏ విధంగా మోసం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇస్తానని చెప్పి 4,80,000 మంది పెన్షన్ తీసేసాడు. అది రికార్డే, నేను చెప్పింది కాదు. ఇంట్లో స్కూటర్ ఉందనో, కరెంటు బిల్లు పెరిగిందనో, యూనిట్లు పెరిగిపోయానో, ఇంట్లో 2 బాత్రూమ్లు ఉన్నాయనో పెన్షన్ తీసేసాడు. మరి ఏమైంది హామీ? ఇవన్నీ అమ్మఒడి ఇవన్నీ మామూలు అండి. విశాఖపట్నంలో 123 ఎకరాలు తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చి సగం మీకు తెలుసు కదా, అందరికి తెలుసు కదా. పాలిటెక్ కాలేజు, ఐటీఐ కాలేజీలో, ఆఖరి రైతు బజార్లో అన్నీ కూడా మొత్తం దోషించారు. ప్రైవేట్ ఆస్తులు అంటే చెప్పవలసిన లేదు, బెదిరించి బలి తీసుకున్నారు. మొన్నే పాప రాజుగారు కళ్యాణ మండపం లాస్ట్ టైం చెప్పారు, రాజరాజ్ ప్యాలెస్. ఎంత ఘోరం అంటే పెద్ద ఆయన అర్ధరాత్రి నాకు ఫోన్ చేశారు. ఆ రోజు మీకు చెప్పాను, ఆ రోజు చెప్పాను. నేను ఎప్పుడైతే మీకు ప్రెస్ మీట్ పెట్టానో కేకే రాజు గారు దగ్గరుండి ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్ కేకే రాజు సంబంధం ఏంటయ్యా? మరి 10 ఫోన్ ఒకటి అలా ఉంచారు. ప్రెస్లోకి ఇది రావాలి, దూరం పక్కనికి ఉండి మాట్లాడచ్చు కదా. ఆ ముసలాయిన చేత నన్ను ఎవరైనా హింసించలేదండి, ఎవరు ఇబ్బంది పెట్టలేదు, అర్థం చెప్పించారు. ఓ చెప్పు ఆ వెంటనే జాయింట్ కలెక్టర్ ఏమి ఇచ్చాడు? నోటీస్ ఇవ్వడం కరెక్ట్ అని జాయింట్ కలెక్టర్ ఇచ్చాడు. దీంట్లో ఏది లేదు, దిబ్బెత్తారండి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఆ పాస్ పుస్తకాల మీద ఇన్పుట్ వేయండి అనుకుంటున్నాను. మా తాత మా నాన్న గూర్చారండి 10 ఎకరాలు. పాస్ పుస్తకం మీద మా నాన్న ఫోటో వేసుకుంటాను, లేక మా తాత ఫోటో వేసుకుంటాను. ఈడి బొమ్మ ఎందుకండి? ఈడి బొమ్మ అంటే ఈడి గూర్చినట్టు నాకు ఎంత అన్యాయండి ఇది. దాన్ని మళ్ళీ గవర్నమెంట్ డబ్బుకి ఈ ఫోటో వేస్తాడట పాస్ పుస్తకాలు. మానవ సేవే మాధవ సేవ అని అక్షయపాత్ర ఫౌండేషన్ నిరూపించింది అని ఎంపీ జీవీఎల్ నరసింహారావుమూర్తి వెల్లడించారు. గత 12 సంవత్సరాలుగా 365 రోజుల పాటు అల్పాహారం, 2 పూటల ఆహారాన్ని కేజీహెచ్లో రోగులకు, వారి సహాయకులకు అందిస్తున్న నేపథ్యంలో మంగళవారం జీవీఎల్ కేజీహెచ్లో పర్యటించి వారి సేవలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జీవీఎల్ స్వయంగా రోగుల సహాయకులకు ఆహార పదార్థాలను వండించారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కష్టాల్లో ఉండేవారికి కడుపు నిండా అన్నం పెట్టడం అద్భుతమైన సేవ అని ఆయన నిర్వాహకులను అభినందించారు. పేరుకు తగ్గట్టే సుభోజనం ఎంతో రుచిగా, శుభ్రంగా ఉందని వెల్లడించారు. నేటికి 35 లక్షల మందికి ఉచిత భోజనాన్ని అందించడం అద్భుతమైన సేవ అంటూ కొనియాడారు. మానవతా దృక్పథంతో చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్న టాక్స్పోర్ట్ చారిటీస్ని అభినందించారు. ఈ కార్యక్రమంలోని ఎంపీ జీవీఎల్ వెంట కేజీఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్, అక్షయపత్ర సిబ్బంది, ఇతర ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలోని కేజీహెచ్ఎస్ హాస్పిటల్ నందు టచ్ స్టోన్ చారిటీస్, హరేకృష్ణ మూవ్మెంట్ వారు నడిపేటువంటి టచ్ స్టోన్ చారిటీస్ అనేటువంటి సంస్థ ద్వారా గత 12 సంవత్సరాలుగా మరి హాస్పిటల్లో
ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల అల్పాహారం, అలాగే మధ్యాహ్న భోజనం, సాయంత్ర భోజనం, సుభోజనం అనే పేరుతో ఇక్కడ నిర్విరామంగా 365 రోజులు ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ గత 12 సంవత్సరాలకు పైగా చేయటం నిజంగా చెప్పాలంటే ఇది ఒక గొప్ప సేవా కార్యక్రమం. మానవ సేవే మాధవ సేవ అని కేవలం అది ఒక నానుడే కాదు, అది దాని వాస్తవ రూపం. ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో ఉచిత అన్నదానం చేస్తున్నామని చెప్తారు, అలాగే మన పుణ్యక్షేత్రాల్లో అన్నదాన సత్రాలు జరుగుతాయి. కానీ ఒక హాస్పిటల్కి ఎక్కువగా వచ్చేది ఇబ్బందుల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, రోగాలతో బాధపడేవారు. అటువంటి వారికి ఇక్కడ ఉచిత భోజన సదుపాయం కలిగించడం అనేది అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఇప్పటికి దాదాపుగా 35 లక్షల మందికి, ఈ రోజుతో 35 లక్షల మందికి ఆ విధంగా 35 లక్షల భోజనాలు ఏర్పాటు చేయటం అన్నది ఒక గొప్ప, నిజం చెప్పాలంటే దీన్ని రికార్డుగా అయితే అనలేము. ఇది రికార్డులు సృష్టించడానికి చేసింది కాదు, ఇదేదో బుక్కుల్లో ఎక్కడానికి చేసింది కాదు. ఒక మానవతా దృక్పథంతో, మానవ సేవా దృక్పథంతో చేసినటువంటి కార్యక్రమం. దీనికి సంస్థ వారిని, మరి హరికృష్ణ మూమెంట్ వారిని, టచ్ స్టోన్ చారిటీస్ పేరుకి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా చాలా అభినందిస్తున్నాను. అలాగే ఇది కేవలం విశాఖపట్నంలోనే కాదు, ఇతర జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నామని చెప్పారు. సో ఇటువంటి కార్యక్రమాలకి, ఇటువంటి సేవా సంస్థలకి గురించి ప్రజల్లో మరి వాస్తవాలు తెలియవలసిన అవసరం ఉన్నది. ప్రజా సొమ్ముతో చేయటం కాదు ఇది ఎవరు ముందుకొచ్చి మరి ఇటువంటి కార్యక్రమంలో వారితో టచ్ స్టోన్ చారిటీస్ వారికి సహాయం అందజేసిన వారి బాధ్యతగా తీసుకొని ఇన్ని సంవత్సరాలు నిర్విరామంగా చేశారంటే నాకు తెలిసి ఇటువంటి ఉచిత భోజన కార్యక్రమం ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం కూడా ఇన్ని సంవత్సరాలు నిరాటంకంగా జరపలేదు. అనేక సందర్భాల్లో కొంత సమయం వరకు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ సో కాబట్టి ప్రచారం లేకుండా సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రతి దానికి ఒక సాధారణంగా ఏది చేసినా కూడా దానికి మంచి ప్రచారం లభిస్తుంది, ఇస్తారు. కానీ నేను చూశాను హరికృష్ణ మూమెంట్ అహింస సత్యాగ్రహమే ఆయుధంగా మన దేశానికి స్వాతంత్రాన్ని అందించిన మహనీయుడు భారత జాతిపిత మహాత్మా గాంధీ అంటూ తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ పేర్కొన్నారు. మంగళవారం జీవీఎంసీ వద్ద గల వైఎస్ఆర్ సెంట్రల్ పార్కులోనున్న మహాత్మాగాంధీ విగ్రహానికి తెలుగు శక్తి సభ్యులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అహింసా మార్గాన్ని సూచించిన మహాత్మా గాంధీ ఆశయ సాధనకు యువత ముందుకు రావాలని, హింసా ఆయుధంగా ముందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులకు, నాయకులకు గాంధీ విగ్రహాన్ని ముట్టుకునే అర్హత కూడా లేదంటూ వారు మండిపడ్డారు. గాంధీజీ విగ్రహానికి దండేసే అర్హత వైఎస్ఆర్సీ పార్టీ లేదని మనవి చేస్తున్నాను. ఈరోజు 76వ వర్ధంతి సందర్భంగా గాంధీజీ చెప్పిన సిద్ధాంతం ఒకటే, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకని. మరి ఈరోజు మనం చూస్తున్నాం గాంధీజీ సిద్ధాంతాలు వైసీపీ తూట్లు పొడుస్తుంది. మరి ఈరోజు రాష్ట్రంలో ఒక నియంత పరిపాలనగా గాంధీజీ ఆశయాలు పక్కపెట్టి నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్గ వర్ణ ఇవి ఉండకూడదని పాటుపడ్డారు. మరి అలాంటి ఆశయాల్ని ఈరోజు తూట్లు పొడుస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజా గుణపాఠం మనం చేస్తున్నారు. ముఖ్యంగా యువతతోనే గాంధీజీ ఆశ సాధ్యం అవుతుంది. రేపు వచ్చే ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు 40% యువతకి టికెట్ కేటాయించాలని తెలుగు విజ్ఞప్తి చేస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవం కాపాడాలా, ముందుకెళ్ళాలా, అది ఒక యువతతోనే సాధ్యం. అంత యువతతోనే రాష్ట్ర భవిష్యత్తు మనం చేస్తాం. గాంధీజీ ఆశ నిలబెడదాం. వైసీపీని, సిద్ధాంతం లేని ఆ పార్టీని తరిమి కొట్టి తెలుగు జాతిని కాపాడదాం. గాంధీజీ ఆశ గౌరవిద్దాం. జై హింద్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని, విభజన హామీలు నెరవేరేలా కృషి చేస్తామని టీడీపీ, వైసీపీ చెప్పి ప్రజలను మోసం చేశాయని జై భారత్ జాతీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ విమర్శించారు.
ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన ర్యాలీలో పాల్గొన్న లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ ప్రత్యేక హోదా విభజన హామీలు ముగిసిన అధ్యాయాలు కావని, స్వార్థం కోసం ముగింపబడిన అధ్యాయాలు మాత్రమేనని, ప్రజా ఉద్యమాల ద్వారా అందరూ కలిసి సాధించుకునేందుకు గాను సరైన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు. 2019లో ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని అన్ని పార్టీలు మేనిఫెస్టోలో మరలా పొందుపరిచి ప్రచార సమయంలో జగన్మోహన్ రెడ్డి 25 ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడల వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని నమ్మపలికి గద్దెనెక్కిన తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీకి ఎక్కువ కాలం ఎంపీలు ఉన్నారని, కాబట్టి మన అవసరం వారికి లేదని, వారికి 250 ఎంపీలు వచ్చి ఉంటే అప్పుడు మన అవసరం వారికి ఉండేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. 2024లో ఉన్నాం. ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు లేవు, రాష్ట్రం అప్పుల పాలు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాను, విభజన హామీలను మళ్ళా తీర్చిదిద్దుకోవడం, వాటిని మళ్ళా తీసుకురావాల్సిన బాధ్యత ప్రజల మీద పడింది. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు కూడా వీటిని హాయిగా మరిచిపోయి వాళ్ళ ప్రభుత్వ కాలాల్లో వీటికి అనేక కారణాలు చెప్పి ఈ ప్రత్యేక హోదాను తీసుకురాలేదు, విభజన హామీలను కూడా తీర్చలేదు. మరి ఇప్పుడు ఏమంటున్నారంటే మళ్ళా ఎన్నికలు రాగానే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి మేము మీతో ఉన్నాం, మేము సిద్ధమని వాళ్ళందరూ కూడా అంటున్నాం. మేము అడుగుతున్నాము, ఈ 10 సంవత్సరాల్లో మీరేం చేశారు? ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు 2014వ సంవత్సరంలో రాజ్యసభలో ఏదైతే మనం పార్లమెంటుని దేవాలయంతో భావిస్తామో ఆ దేవాలయంలో ఇచ్చిన మాట. కాంగ్రెస్ ప్రభుత్వమేమో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని అప్పుడు అపోజిషన్లో ఉన్న నాయకులు, ముఖ్యంగా పెద్దలు వెంకయ్య నాయుడు గారు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి ఏం చేశారు అప్పుడు? ప్రత్యేక హోదా పదము లేకుండానే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని, విభజన చట్టాన్ని 2 సభల్లో పాస్ చేశారు. మరి ఆ రోజు రాజ్యసభలో ప్రత్యేక హోదా విషయం వచ్చినప్పుడు వెంటనే మరుసటి రోజు లోక్సభలో కూడా దాన్ని ప్రవేశపెట్టి ప్రత్యేక హోదాను చట్టంలో ఒక భాగంగా చేసి ఉంటే ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే ఆ రాష్ట్రానికి కార్పొరేట్ ట్యాక్స్ ఉండదు, ఎక్సైజ్ డ్యూటీ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఇంకా అనేక రాయితీలు దొరికేవి. ఆ తరువాత ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేవి. తర్వాత కేంద్ర ప్రభుత్వ స్కీములో 90% కేంద్రం భరిస్తే కేవలం 10% రాష్ట్రం భరించాల్సి వచ్చేది. ఇటువంటి అనేకమైన సౌలతులున్న ప్రత్యేక హోదాను వదిలేసి ఆ తరువాత ఎలక్షన్లలో ప్రత్యేక హోదా తీసుకొస్తామని అప్పుడు మనల్ని నమ్మించి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే సరిపోతుందని వాళ్ళు అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని వచ్చినప్పుడు లేదు మళ్ళా ప్రత్యేక హోదానే కావాలని చెప్పి యూటర్న్ తీసుకున్న ప్రభుత్వాలను మనం చూసాం. మళ్ళా 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు. అప్పుడు ఉన్న అపోజిషన్ పార్టీ లీడర్ కూడా, ఆయన కూడా 25 మంది ఎంపీలను ఇవ్వండి, అక్కడ మెడలు వంచుతామన్నారు. ఎలక్షన్లు అయిపోయాయి, 23 మంది ఎంపీలను ఇచ్చారు ప్రజలు. మరి ఏమైంది? అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు భారతీయ జనతా పార్టీకి కావలసినంత మెజారిటీ వచ్చింది, కాబట్టి ఇప్పుడు మనం వేడుకోవడం తప్ప మనల్ని వాళ్ళని డిమాండ్ చేయలేము అని కూడా మాట్లాడారు, మనం విన్నాం. ఆ తర్వాత ఏమైంది? మళ్ళా రాష్ట్రంలో ప్రత్యేక హోదా లేదు, యువతరం అంతా కూడా నిరుద్యోగులుగా మారిపోతున్న సమయం. ఈ మధ్యలో 4 సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా తీసుకురావడానికి. మొదటిది 2019వ సంవత్సరంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లేదు. అప్పుడు ఈ 2 పార్టీలు ఎందుకు ఆ బిల్లును సపోర్ట్ చేశాయి? ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము సపోర్ట్ చేయమని చెప్పిండొచ్చుగా, చేయలేదు, చేతులు ఎత్తేసారు ఇద్దరు. బిల్లు పాస్ అయిపోయింది. నిజీ సైటకాన్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా, నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ ఓపెన్ ఏ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతాయని నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ అధినేత SPMD నాయుడు తెలియజేశారు. బాలియ శాస్త్రి లేఅవుట్లో గల సింధూర అతిథి గృహంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పోటీలు అక్కిపాలెం పోర్ట్ స్టేడియంలో గల విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు NSSK చైర్మన్ సుమన్ మాట్లాడుతూ కరాటే ద్వారానే సినిమా రంగానికి వచ్చానని అన్నారు. తాను 10 భాషల్లో వందలాది సినిమాలు చేశానంటూ గుర్తు చేశారు. అయోధ్యలో శ్రీ రామదాసు తన సన్నివేశాలు ప్రదర్శించారని సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ కరాటే హబ్గా ఉండడం హర్షణీయమని, కరాటే మాస్టర్లు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ కరాటే అభివృద్ధికి కృషి చేస్తున్నారంటూ పేర్కొన్నారు.
ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో మరి కలెక్టర్ పోటీలు నాయుడు గారు ఇప్పటి నుంచి కాదు సుమారు 30 సంవత్సరాల నుంచి కరాటాని ప్రోత్సహించి ఎంతో మందిని తయారు చేసినటువంటి వ్యక్తి మరి నాయుడు గారు ఆధ్వర్యంలో మరి 9, 10, 11 పోర్ట్ స్టేడియంలో జరుగుతున్నాయి. మరి విషయాన్ని ఆయన 2 నెలల క్రితమే మనందరికీ విశాఖ ప్రజలందరికీ కాకుండా రాష్ట్రంలోనూ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మరి అదే దాంట్లో భాగంగా ఈ రోజున మరి గౌరవనీయులు పెద్దలు సినీ సూపర్ స్టార్ సోమన్ గారు చేతుల మీదుగా మరి మెమోటోస్ కానీ ఈ తాలూకా ఓపెనింగ్ ఓవరాల్ ఛాంపియన్షిప్ని ఈవేళ సుమన్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషం. ఈ సందర్భంగా వేదిక నచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియదు. దాని మూల కారణం మా అన్న సుమన్ గారు. నిజంగా సుమన్ గారి కంటే ముందు నేను మా మాస్టర్లు అందరూ ఉత్తర సౌత్ ఇండియాలో ఉన్న కన్నడ మాస్టర్ ఇండియన్ మాస్టర్లు అందరూ దండం పెట్టవలసింది సుమన్ గారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకండి. నిజంగా సుమన్ గారు అంటూ జన్మనిచ్చి అంటే వాళ్ళ కోసం సుమన్ గారిని వాళ్ళ జన్మలోనే కేవలం మా కరాటే మాలాంటి వాళ్ళ కోసం తనకు జన్మనిచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ఈరోజు తను మాకు ఇచ్చినందుకు నిజంగా సినిమా ఫీల్డ్కి నేను వచ్చిందే కరాటే వల్ల తప్ప నాకు సినిమా ఇండస్ట్రీలో నాకు తల్లిదండ్రులు కానీ అన్నతమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ మామగారు కానీ అట్లాంటి ఎవరు లేరు. ఏమీ లేకుండా నేను సినిమా ఫీల్డ్లో నన్ను ఒక మామూలు కారు మెకానిక్ అంటే అతనికి వేషాలు పిచ్చి ఉంది కిట్టు అని చెప్పి తమిళనాడులో ఫ్రెండ్ ఆయన కూడా అనుకోకుండా పరిచయం అయ్యి నన్ను చూసి నువ్వు యాక్టర్ అవుతావు హీరో అవుతావు అని చెప్పి అడిగి నేను వద్దని చెప్పి తర్వాత మా ఇంటికి వచ్చి మా అమ్మ గారితో మాట్లాడి తర్వాత కన్విన్స్ చేసి మా అమ్మగారు కాలేజ్ ప్రిన్సిపల్ అయినా ఏంటంటే సరే ఒకసారి అడిగి చూద్దాం సుమారు ఒప్పుకుంటాడా లేదని చెప్పి మళ్ళీ నన్ను అడిగి అదే అట్లా జరిగిపోయిందండి. యాక్టింగ్ తెలియకుండా నేను సినిమా ఫీల్డ్లో ఈరోజు 46 సంవత్సరం దాటిపోయి విభజన హామీలు అమలుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని పలువురు మేధావులు నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా సాధన విభజన హామీల అమలు ధ్యేయంగా ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఒకరోజు దీక్షను జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టారు. ఈ దీక్షలో భాగంగా వామపక్ష నాయకులు స్టాలిన్, సిఐటియు నాయకులు ఆర్కేఎస్వి కె కుమార్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేస్తుందంటూ మండిపడ్డారు. విభజన హామీలను నిర్లక్ష్యం చేయడం పట్ల అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు సాధించుకోవడానికి ఇది ఆరంభం మాత్రమేనని వారు స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక తరగతి హోదాపై ప్రత్యేకంగా పోరాడదాం. ఏపీకి ప్రత్యేక నిధుల కోసం ఐక్యంగా పోరాడదాం. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. జనవరి 30 నాడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సుధాకర్ గారు ఆ పార్టీ నుండి డాక్టర్ సేతుల్ గారు మిగిలిన పెద్దలు ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో అన్ని రాజకీయ పార్టీలు అట్లాగే ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ధర్నాను కొనసాగించడం జరుగుతుంది. 2014లో పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కూడా మాకు అభ్యంతరం లేదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కొనసాగిస్తూ ఉన్నారు. 2014 తర్వాత బీజేపీ అధికారంకి వచ్చింది. ఇప్పటికి 2 సార్లు భారతదేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఏదైతే నాడు వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి బీజేపీ సపోర్ట్ చేస్తుందని చెప్పారో ఈ రోజు వరకు కూడా అమలు జరగలేదు. కనుక ఆ విధంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి బీజేపీ తీరనేటి అన్యాయాన్ని చేయటం అనేటువంటిది జరిగింది. కనుక ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే ఈ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. అట్లాగే విభజన హామీలను కూడా అమలు చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే రైల్వే జోన్కి సంబంధించి కూడా పేరుకి ప్రకటించారు తప్ప రైల్వే జోన్ ఏర్పాటుకి కావాల్సినటువంటి విశాఖపట్నంలో నిధుల్ని కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం అనేటువంటి జరిగింది. కనుక మరలా ప్రత్యేక హోదాని సాధించే వరకు కూడా
పోరాటం చేయాలనేటువంటి నిర్ణయంతో ప్రత్యేక హోదా సాధన సమితి నిర్ణయం తీసుకుంది. దానికి బీజేపీ తీవ్ర ద్రోహం చేసింది. విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని అమలు చేయకుండా గత 10 ఏళ్ల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించలేదు, పోలవరం నిర్మాణానికి నిధులు కేటాయించలేదు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని పక్కన పెట్టింది. రైల్వే జోన్కి కేటాయించాల్సిన డబ్బులు ₹1 కూడా కేటాయించకుండా తాత్కాలికంగా నాటకాలు ఆడుతూ ఉంది. మరో పక్కని ఏదైతే వెనుకబడినటువంటి జిల్లాలు, అటు రాయలసీమలో 4 జిల్లాలకి, ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి సంవత్సరానికి ₹200 కోట్ల ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పి ఇంతవరకు ₹1 కూడా సహాయం చేయాలని పరిస్థితి ఉంది. విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా ఈ రోజున అమలు చేయకుండా బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. కాబట్టి బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదు. ఈ రోజున ముగిసిన అధ్యాయం అని చెప్పేసి పార్లమెంటులోనే వెంకయ్యనాయుడు గారు ప్రకటించారు. ఇది ముగిసిన అధ్యాయం కాదు. ఎవరైతే ప్రత్యేక హోదా కోసం పాటుపడతారో, ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తారో వాళ్ళ వైపున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉంటారు అని చెప్పడం కోసమే ఈరోజు బీసీల అభ్యున్నతకై తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందని టీడీపీ నాయకులు శ్రీ భరత్ అన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో హెచ్పీ కాలనీ సమీపంలో ఎమ్మెల్యే వెలగపూడి అధ్యక్షతన జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడారు. బీసీల అభ్యున్నతకై పాటుపడింది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, బీసీలకు ఉన్నత స్థానం దక్కింది అంటే తెలుగుదేశం పార్టీకి బీసీలపైన ఉన్న నమ్మకం అని చెప్పారు. బీసీల ఐక్యత వల్లే ఉన్నత స్థానాలకు చేరుకోగలరని, జగన్మోహన్ రెడ్డి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, కానీ రూపాయి కూడా ఆ కార్పొరేషన్ల ద్వారా ప్రజలకు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కంటే తుడుపుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, ముఖ్యమైన పదవులు అన్ని వారి సామాజిక వర్గం వారికి కేటాయించారని చెప్పారు. రానున్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, దీనికి బీసీల పాత్ర కీలకమని చెప్పారు. చంద్రబాబు నాయుడు బీసీ ఎదుగుదలకు కంకణం కట్టుకున్నారని, బీసీలకు సముచిత స్థానం కల్పిస్తారని అన్నారు. జేఓబీసీ మీటింగ్ అద్భుతంగా జరిగిందండి. ఇక్కడ చాలామంది మహిళా సోదరుమణులు రావడం జరిగింది. నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీతోనే బీసీలకి అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నామండి. ఎందుకంటే మీకు 2 విషయాలు చెప్తా. ఒక విషయం ఏంటంటే బీసీలకి రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా మనకి రావాల్సినటువంటి 34% రిజర్వేషన్లో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గపు ఆలోచన వల్ల అది 24%కే ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మేము సుప్రీంకోర్టులో తెలుగుదేశం పార్టీ తరఫున బీసీలకి ఎక్కువ రాజాధికారం రావాలని చెప్పి కేసు వేస్తే ఆ కేసు పోయటానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన బీసీ కార్పొరేషన్ ద్వారా గణాంకాలు వేశారు. అసలు బీసీ కమిషన్ ద్వారా వేయాల్సిన గణాంకాలు. మరి ప్రభుత్వంలో ఉండి నా బీసీలు అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. మీరు ఎందుకు సుప్రీంకోర్టులో బీసీ కమిషన్ గణాంకాలు వేయలేదు? దానివల్ల అక్కడ కేసు పోయింది. కనుక దీనివల్ల 10,000 రాజకీయంగా రావాల్సిన పదవులు ఈరోజు పోయినాయి బీసీలకి. ఇదే కాకుండా ఏవైతే పథకాలు ఉన్నాయో సుమారు 120 పథకాలు బీసీలకి, ఎస్సీలకి రావాల్సిన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు రద్దుపరిచారు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి బీసీ ద్రోహి. ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో ముఖ్యంగా బీసీలు 75 మంది హత్యకు గురయ్యారు. 2005 ఇగోండి గణాంకాలతో సహా పాంప్లెట్ రూపంలో ప్రజలకు ఇవ్వడం జరిగింది. 2540 మంది మీద దాడులు జరిగినాయి. సుమారు 66,000 మంది మీద అక్రమ కేసులు బనాయించారు. అసలు బీసీ కార్పొరేషన్ ఉందండి, బోర్డు ఉంది, రూపాయి లేదు. ఎక్కడైనా బీసీలకి ఒక్క దగ్గర నువ్వు న్యాయం చేసావని చెప్పు. నువ్వు వాళ్ళ విశాఖ నగరానికే న్యాయం చేయలేదు. ఆర్థిక రాజధాని అన్నావు, మోసం చేసావు. బీసీలకి న్యాయం చేస్తున్నావు, చేయలా. దళితులకు న్యాయం చేస్తున్నావు, చేయలా. ఎస్టీలకి న్యాయం చేస్తున్నావు, చేయలా. రాష్ట్ర అభివృద్ధి లేదు, బీసీలకి సంక్షేమ పథకాలు లేవు. కేవలం ఒట్టి మాటలు చెప్పి 4 సంవత్సరాలు 9 నెలలు కాలయాపన చేసాడు తప్పితే ఈ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతే, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇప్పటి వరకు కూడా బీసీలు, బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరిగింది. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక. అవన్నీ మేము ప్రజలకు తెలియజేయడం కోసమే ఈ జేహో బీసీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో
వెల్పూడి రామకృష్ణరావు గారి ఆధ్వర్యంలో జయహో బీసీ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో మా పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారు, నేను, ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ లీడర్స్, కార్పొరేటర్స్ అండ్ బీసీ కులానికి చెందిన జనాలందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. గత 4-5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జయహో బీసీ అనే నినాదంతో మీటింగ్స్ ఎందుకు పెడుతున్నాము అంటే, బీసీలకి ఈ ప్రభుత్వంలో జరిగిన అన్యాయం, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, నాయకత్వం, వాళ్ళ అభివృద్ధి కోసం చేసిన ఏమేమి కార్యక్రమాలు వాళ్ళందరితో ఒక విశ్లేషించే ప్లాట్ఫామ్గా కలవడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మేము చూసేది ఏంటి అంటే, బీసీలు ఎప్పుడూ వెనుకబడే ఉండాలి, వాళ్ళ కళలు కనకూడదు, మంచి ఉద్యోగాలు వాళ్ళకి రాకూడదు, కోటీశ్వరులు అవ్వకూడదు, వాళ్ళకి గుర్తింపు రాకూడదు, వాళ్ళకి పదవి ఉన్నా సరే పవర్ ఉండకూడదు అనే ఒక ధోరణి మనకి కనపడుతుంది. నామమాత్రంగా చాలా చేస్తున్నారు, కానీ నిజంగా ఎవరన్నా అభివృద్ధి చెందారు అంటే అది చాలా తక్కువ మంది. యాక్చువల్గా ఫింగర్స్లో మనం కౌంట్ చేసుకోవచ్చు. చెప్తే కూడా వాళ్ళందరికీ. వాచింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జాతిపిత ఆశయాలకు అనుగుణంగా పాలకులు నడుచుకోవాలి. గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళులర్పించిన అనంతరం నాయకుల వెల్లడి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని, విభజన హామీలు నెరవేరేలా కృషి చేస్తామన్న టీడీపీ, వైసీపీలు విఫలమయ్యాయి. జై భారత్ జాతీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జెడి లక్ష్మీనారాయణ విమర్శ. బీసీల అభ్యున్నతికై తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకున్నది అన్న టీడీపీ నాయకులు. జైహో బీసీ సభల నేపథ్యంలో శ్రీభారత్ ఎమ్మెల్యే వెలగపూడిల వ్యాఖ్య. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.